Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Thursday ante 19th February 2026 and I hope mana pre-market analysis ganivandi and data breakdown levels, advanced price action elements meeku andariki live lo aithe help avutunnayi anukuntunnanu and most of the members evaraithe at least channel ni follow 100 members evaraithe unnaro రెగ్యులర్గా చూసేవాళ్ళు. సో చాలామందికి ఓఐ చూడడం అలవాటైంది, ట్రాప్ జోన్ చూడడం బేస్డ్ ఆన్ డౌ థియరీ అండ్ అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ వాట్ డు వి కాల్ పేషెన్సీ పెరిగింది అండ్ రిస్క్ రివార్డ్ కూడా అట్లీస్ట్ ఫ్యూ పాయింట్స్ రిస్క్ చేసి రివార్డ్ని ఎలా క్యాప్చర్ చేయాలని ఇది కూడా ఇంప్రూవ్ అయింది లాజిక్ కూడా. కాబట్టి సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఎస్పెషల్లీ మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సో అట్లీస్ట్ పీవైటీ మీకు హెల్ప్ అవుతుంది. సో ఇంకా అడిషనల్గా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా అట్లీస్ట్ పర్సనల్గా మెసేజ్ చేయండి సో దట్ అట్లీస్ట్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో క్విక్గా లెట్స్ జంప్ ఇన్ టు మెయిన్ టాపిక్. సో ఒకసారి రెగ్యులర్గా యాజ్ యూజువల్ మనం అనాలిసిస్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే ఒకసారి చూస్తాం. సో దానివల్ల మనకి అట్లీస్ట్ ఏం జరిగింది ఏంటి అనేది ఒక క్లియర్ స్ట్రక్చర్ ఐడియా అనేది వస్తుంది. కాబట్టి అండ్ ఒకసారి క్లియర్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ మనం ఈ రోజు కోసం బేసిక్గా ఏంటి అంటే మనకి డేటా అనేది అవైలబుల్ ఉండదు. సో ఈవెన్ వీక్లీ వాట్ డు వి కాల్ వీక్లీ ఎక్స్పైరీ కానివ్వండి, మంత్లీ ఎక్స్పైరీ కానివ్వండి, సో మనకేంటి అంటే ప్రైస్ డేటా అనేది నెక్స్ట్ డేకే బిల్డ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఓన్లీ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ ఎలిమెంట్స్ పైనే మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం, మల్టిపుల్ థింగ్స్ కంబైన్ చేసి. సో ఎస్టర్డే మనకి డేటా లేదు, మన థాట్ ప్రాసెస్ ప్రకారం బేసిక్గా ఈ ఏదైతే జోన్ ఉండిందో ఈ జోన్ ఈ ఏరియా ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ డౌన్ అయితే మనం యాక్చువల్గా బేరీస్ వెళ్ళొచ్చు అంటే ఓన్లీ ఆఫ్టర్ కన్ఫర్మేషన్. అంటే కన్ఫర్మేషన్ అంటే అట్లీస్ట్ బ్రేక్ డౌన్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ప్రైస్ రీటెస్ట్ అయ్యి కిందికి వస్తూ ఉంటే సో ఇది ఒక బేరీస్ ట్రేడ్గా యాక్సెప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఎప్పుడైనా సరే ఈ ట్రెండ్ లైన్ ఈ సపోర్ట్ ఈ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి కన్ఫర్మేషన్ ఇచ్చి పైకి వెళ్తూ ఉంటే దీన్ని ట్రస్ట్ చేయొచ్చు అని కూడా మనం డిస్కస్ చేసుకున్నా ఉండే. సో సేమ్ వే ఈరోజు ప్రైస్ ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ ఇన్ కేస్ ఎవరికైనా ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ బోరింగ్గా ఉంటే అట్లీస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూడండి. బట్ ఎక్కడో చోట మీకు చిన్న ఎలిమెంట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి అట్లీస్ట్ కొంచెం స్పీడ్లో పెట్టైనా సరే మీరు చూడడానికి ట్రై చేయండి. అండ్ సో మనం కన్సిడర్ చేసిన ఎలిమెంట్స్ వచ్చేసి బేసిక్గా ఎప్పుడైతే 4 హార్లీ అట్లీస్ట్ హార్లీ టైం ఫ్రేమ్లో మనం డిస్కస్ చేసిన థింగ్స్ అన్నీ కూడా సేమ్ వే ఉండింది. సో ఇంతకుముందు డే రోజు బేసిక్గా మనం ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్న లెవెల్స్ ఇవి. సో ఇది బ్రేక్అవుట్ అవుతాయి అట్లీస్ట్ ఈ లెవెల్. అంటే నిన్న ఎస్టర్డే స్పెషల్గా చెప్పలేదు, బట్ అంతకుముందు ప్రీ మార్కెట్ అనాలిసిస్లో చెప్పిన బికాజ్ దీనిపైనే ఫోకస్ ఎక్కువ ఉంటే ఏంటి అంటే అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్గా బిల్డ్ అయ్యే పొజిషన్ సైజింగ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 10 to 20% హై మీకు హోంవర్క్ చేయమని చెప్తా ఉంటా, బ్యాక్ టెస్ట్ చేయమని చెప్తా ఉంటా, ఆర్ అనలైజ్ చేయమని చెప్తా ఉంటా. సేమ్ వే ఇది బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తూ ఉంటే సో నేను ఎందుకు కొంచెం కన్జర్వేటివ్గానే ఉంటాను పర్సనల్గా, బికాజ్ ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ అనేటివి ఒక 30-40 పాయింట్స్ కావచ్చు, ఈవెన్ 20+ పాయింట్స్ స్లిప్పేజ్ కూడా ఉంటుంది. కాబట్టి సో సేమ్ వే అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి ఈ సపోర్ట్ లైన్ క్లియర్గా చూసుకుంటే ఈ సపోర్ట్ లైన్ కావచ్చు, ఛానల్ని కావచ్చు, ఇట్లా ఛానల్ డ్రా చేసినా కూడా ఈ ఛానల్ కావచ్చు. ఈవెన్ నెక్స్ట్ థింగ్ ఏంటి ఈఎంఐస్, ఏవైతే ఈఎంఐస్ ఉన్నాయో ఈవెన్ ఈఎంఐస్ కూడా పైనే ఉంటాయి. బట్ స్టిల్ నేను కొంత కన్జర్వేటివ్ లెవెల్స్ అయితే తీసుకుంటా. అండ్ ఈ లెవెల్స్ అన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి అసలు రెగ్యులర్గా అంటే దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ అయితే ఉండింది. సో అంత ఈజీగా అయితే ఈ కన్విక్షన్ అనేది రాదు. బట్ ఒక్కసారి మనకి ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాక మనలోంచి అయితే ఈ నాలెడ్జ్ అయితే పోదు. ఓన్లీ థింగ్ ఈజ్ డిసిప్లిన్ మనల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్గా పొజిషన్ సైజ్ పెంచి ట్రై చేస్తూ ఉంటామో సో అప్పుడు మనకి లాసెస్ అనేవి కూడా చూస్తూ ఉంటాం. సో ఈరోజు చూద్దాం ఫస్ట్. అండ్ ఇది కొంచెం క్లటర్లానే ఉంటుంది, అట్లీస్ట్ మీరు ఓన్గా బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, రెసిస్టెన్స్ దగ్గర ఏదైతే ఉండిందో అక్కడ క్లియర్ రిజెక్షన్ అయితే ఉండింది మనకి. ఇక్కడ ఎవరైతే బయ్యర్స్ అనేవాళ్ళు లేరు అనే వేలో. అండ్ నెక్స్ట్ 1-2 క్యాండిల్స్ని కూడా చూద్దాం. స్టిల్ ప్రైస్ ట్రై చేస్తూ ఉంది. బట్ నెక్స్ట్ క్లియర్గా చూడండి, మనకి ఎప్పుడైనా సరే ఈ లెవెల్ వచ్చింది, బట్ స్టాప్ లాస్ ఎక్కడికి తీసుకుంటాం, ఇక్కడ క్లియర్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫార్మేషన్ కూడా లేదు కదా. అండ్ ఎప్పుడైనా సరే హ్యూజ్ క్యాండిల్ ఇప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ మనకి స్టాప్ లాస్ అనేది ఉండదు, రిట్రేస్మెంట్ కోసం చూడాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఈ క్యాండిల్ చూడండి,
అండ్ వాల్యూమ్ కూడా చూద్దాం ఒకసారి, సో దట్ మనకి ఏదైనా యూజ్ అయ్యేలా ఉందేమో చూద్దాం. వాల్యూమ్ కూడా హై ఉంది. అండ్ ఇక్కడే మెయిన్గా మనం రెగ్యులర్గా డౌ థియరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో ఇదే అనమాట ఛాన్స్. అండ్ పర్సనల్గా నేను ఈ లెవెల్ని ఇంకెందుకు ప్రెడిక్ట్ చేసి ఈ లెవెల్ని మెన్షన్ చేశా అంటే, సో ఇక్కడ నుంచి చూడండి క్లియర్గా మనకి హిడెన్ డైవర్జెన్స్ అంటే బుల్లిష్ హిడెన్ డైవర్జెన్స్ అనేది ఉంది. సో బేరీ స్ట్రెంత్ అనేది అయిపోయేలాగా ఇది ఒక సైన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూద్దాం బేసిక్గా నెక్స్ట్ ఫాలోఅప్ వచ్చిందా, ఆర్ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయిందా, ఈఎంఎస్ పైకి వెళ్ళిందా. మనం రిట్రేస్మెంట్ కోసం క్యాండిల్ పైకి వెళ్తే ఏమవుతుంది, ఈఎంఎస్ పైకి వెళ్ళినట్టు అంటే సపోర్ట్ తీసుకున్నట్టే అవుతుంది. లెట్స్ సీ ఒక 1 or 2 క్యాండిల్స్ కోసం చూద్దాం. స్టిల్ షార్ట్ సిగ్నల్ వచ్చింది, బట్ షార్ట్ సిగ్నల్ ఎప్పుడు ప్రాపర్గా మనకి రిస్క్ రివార్డ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ. సో అట్లీస్ట్ నెక్స్ట్ క్యాండిల్లో చూద్దాం. స్టిల్ సేమ్ న్యూట్రల్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఏంటి మనకి రివర్సల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఓఐ అంతా కూడా కంప్లీట్ ట్రాప్ జోన్, అంటే ఓఐ అంతా కాల్ సైడ్ నుంచి హ్యూజ్ ఓఐ బిల్డప్ కనిపిస్తూ ఉంటుంది. సో అది వెరీ లెస్ ప్రీమియం ఆప్షన్స్ని సెల్ చేసినా బై చేసినా కూడా ఇదే కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ట్రాక్ చేయండి పర్సనల్గా. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చింది. అట్లీస్ట్ మనం మళ్ళీ దీని ఫాలోఅప్ రాకుండా రిట్రేస్మెంట్ వచ్చింది, ప్రైస్ అనేది ఈఎంఎస్ పైకి వెళ్ళింది. అండ్ సేమ్ వే టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చినుండే. సో ఇది పర్సనల్గా ఈఎంఎస్ అనే సపోర్ట్ అయితే తీసుకుంటుంది నాకు అనిపించిన లెవెల్. సో ఎక్కడ ట్రాప్ అవుతారు, ఇప్పుడు డౌ థియరీని చూడండి. సో వయలేట్ అవ్వకుండా సేమ్ అలైన్ అయ్యి ఉంది కాబట్టి ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి హిడెన్ డైవర్జెన్స్ చూడండి. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూడడం వల్ల ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. టీకే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రేడ్ చేయొచ్చా ఈ రిట్రేస్మెంట్లో కూడా అంటే నాకు తెలిసి 60 to 70 పాయింట్స్ ఏమైనా ఉంటుంది ఈ లెవెల్లో చూసినా కూడా. సో 72 పాయింట్స్ మనకి ఎప్పుడు 80+ పాయింట్స్ ఉంటే దట్ వుడ్ బి బెటర్ అనే ఫీలింగ్లో మనం ఉంటాం. కానీ ఇక్కడ అంత క్లియర్గా అయితే లేదు. అండ్ ఆప్షన్ బయర్స్కి ఎప్పుడు కూడా చిన్న టార్గెట్స్ 10-20 పాయింట్స్ అయితే వస్తాయి ఆప్షన్ ప్రీమియమ్స్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వెంటనే విక్స్ రావడం వల్ల ఏంటంటే ఆ ట్రావెలింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువగా డికే అనేది ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ ప్రైస్ సేమ్ సపోర్ట్ అయితే తీసుకుంది, ఈవెన్ షార్ట్ వచ్చింది. బట్ దాని కిందకైతే ప్రైస్ ఎప్పుడు కూడా ఈ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి అయితే వెళ్ళలేదు కాబట్టి సో దానికి కూడా వాల్యూ అయితే లేదు. సేమ్ వే ఇండికేటర్ గ్రూప్లో కూడా అప్డేట్ చేసిన. సో దీని కిందికి వెళ్తేనే షార్ట్ సిగ్నల్కి వాల్యూ అని చెప్పేసి. అండ్ దాని తర్వాత క్లియర్గా చూడండి మనకి ఇంతకుముందు కూడా ఎప్పుడైతే మేజర్ ఈఎంఐస్ ఉంటాయో మేజర్ ఈఎంఐస్ దగ్గర మనకి డౌ థియరీ అప్ ట్రెండ్ సైడ్ అంటే హైయర్ లోస్ చేసుకుంటా వెళ్తుందో సో ఈ వే అనమాట. అండ్ మనకు క్లియర్గా మనం హార్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకున్న బ్రేక్అవుట్ అయిందా లేదా కూడా క్లియర్గా చూడండి. సో దట్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ పర్సనల్గా వేరే వాళ్ళ ట్రేడ్ చూసినా ఆర్ ఇంకేదైనా చూసినా కూడా కాన్ఫిడెన్స్ అనేది రాదు. ఓన్లీ థింగ్ ఈజ్ సైకాలజీ పైన మీరే వర్క్ చేసుకోవాలి, ఎవ్వరు కూడా నేర్పించరు. సో క్లియర్గా ఆలోచించండి, ఫర్గెట్ అబౌట్ దీస్ 2 లైన్స్. బట్ బ్రేక్అవుట్ అయ్యాక రీటెస్ట్ అయింది, దాని తర్వాత ప్రైస్ అనేది క్లియర్గా పైకి వెళ్ళింది. సేమ్ వే ఇక్కడ కూడా తీసుకోకున్నా పర్లేదు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ డేటా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను కొంచెం లెవెల్స్ని మార్క్ చేసిన. అండ్ ఎస్టర్డే ఎవరైతే ఈ లెవెల్స్ని పక్కగా మార్క్ చేసి ఇది కరెక్ట్ అయినా అని ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేసినారో నిజంగా పర్ఫెక్ట్. అండ్ మీ డెడికేషన్కి కూడా హ్యాట్స్ ఆఫ్, బికాజ్ అట్లీస్ట్ లెర్నింగ్ కర్వ్ ఉంది అని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడే. అండ్ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. హిడెన్ డైవర్జెన్స్ అనేటిది అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇది మెన్షన్ చేసి పెట్టినా అనుకుంటా, బుల్లిష్ డైవర్జెన్స్, బేరిష్ డైవర్జెన్స్, హిడెన్ డైవర్జెన్సెస్ గురించి. అండ్ ఈఎంఐస్ దగ్గర ఎప్పుడైనా సరే మేజర్ ఈఎంఐస్ అన్ని ఎప్పుడైనా స్క్వీజ్ అయ్యి ఇలా పైకి వస్తూ ఉంటే డౌ థియరీ చేస్తూ ఉంటే అప్ ట్రెండ్కి వెళ్ళి తెలియచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి అడిషనల్ కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్ అనేది ఉండాలి. బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ తర్వాత చూడండి ప్రైస్ అనేది ఎంత డిసైసివ్గా వెళ్ళింది. కానీ అంతకుముందు చూడండి ఎంత స్లో పేస్తో ప్రీమియం డికే కంప్లీట్గా అవుతూ. సో ఇదే చెప్పాను అనమాట, బ్రేక్అవుట్ వచ్చాక ఎప్పుడు కూడా ప్రైస్ అనేది మొమెంటం తీసుకుంటూ ఉంటుంది. అది ఈవెన్ 3 o'clock అయినా పర్లేదు తీసుకుంటూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 245 3 తర్వాత ఏంటంటే ఎక్కువగా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ డే కోసం పొజిషన్స్ క్విక్గా బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ మీకైతే హెల్ప్ అయింది అనుకుంటున్నా. అండ్ ఇది మనం ఈరోజు వాట్ డు వి కాల్ మనం అనాలిసిస్ పర్ఫెక్ట్ అయింది ఆర్ మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తున్నామని కాదు. ఎస్టర్డే ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసుకోగలిగినామో సేమ్ వేలో ఉంటుందా లేదా ప్రైస్ అనేది, అంటే రెగ్యులర్గా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికే మనం మళ్ళీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. బట్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇది అవసరం లేదు. సో
అండ్ రేపటి గురించి డేటా ఎలా ఉండింది ఏంటి అని చూసుకుందాం. ఎప్పుడైనా సరే మనకు ఒక ఛానల్ బ్రేక్అవుట్ కానీ ఆర్ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ ఈవెన్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా ప్రైస్ ఎప్పుడైనా సరే డిసైసివ్గా వెళ్తుంది పైకి అనేది ఎవ్రీ వన్ నోస్ దట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం దాన్ని కన్సిడర్ చేయమన్నమాట. ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ చూద్దాం. అండ్ ఇక్కడ ఎవరైతే 18th February అండ్ సో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా వీళ్ళు ఇండివిజువల్ ట్రేడర్స్. సో అంటే మీలాగా నాలాగా ఇండివిజువల్గా ట్రేడ్ చేసేవాళ్ళు. అండ్ వీళ్ళ సైకాలజీ ఎప్పుడు కూడా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ రేపటి కోసం బేసిక్గా వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అంటే 90% ఆఫ్ ద మెంబర్స్ నాకు తెలిసి రేపు ఒక బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మంచి అగ్రెసివ్ బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు FIS యాక్చువల్గా మేము చూసే ఫార్మాట్లో ఇదంతా ఏంటి అంటే వాళ్ళ కంబైన్డ్ పొజిషన్స్ అన్నీ చూస్తే బుల్లిష్గా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రేపటి కోసం ప్లాన్ చేసే ట్రేడ్లో మాత్రం బేరిష్ ఉన్నారు వాళ్ళు. సో FIS మ్యానిపులేషన్కి పెట్టింది పేరు. బేసిక్గా వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళ బ్లఫ్ పొజిషన్స్తో ఫేక్ చేస్తూ ఉంటారు. అండ్ కనపడడానికి వాళ్ళ ఓవరాల్ వ్యూ మాత్రం బేరిష్గా కనిపిస్తుంది. బట్ వీళ్ళు మాత్రం యాక్చువల్గా రేపు మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రోస్ కూడా వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఒక మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ జనరల్గా డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం. వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్గా ఉండకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ పొజిషన్స్కి హెడ్ చేసుకునేలాగా కొన్ని రూల్స్ ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటి రేపు అంటే పర్సనల్గా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం క్లయింట్స్కి అలానే ఉండకూడదు. సో అండ్ క్లయింట్స్ ఈరోజు పర్ఫెక్ట్గా ట్రాప్ అయ్యారు. సో మీకు క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరు ట్రాప్ అయ్యి ఉంటారు అనేది. ఇక్కడ క్లియర్గా ఎవరైతే బేరిష్ మూవ్ ఉంటుంది అండ్ ఈఎంఐస్ దగ్గర నేను ఎవ్రీ టైం చెక్ చేయమని చెప్తా ఉంటాను కదా. ఎందుకు అంటే అక్కడ న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయా, డౌ థియరీ వైలేట్ అవుతుందా లేదా అనేది మీకు క్విక్గా అర్థమవుతూ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ చూసినా కూడా క్లియర్గా తెలుస్తుంది మీకు. సో సేమ్ వే ఒక అప్ ట్రెండ్లో ఎప్పుడైనా సరే 50 EMAకి కానీ 200 EMAకి కానీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. ఇది క్విక్ లాజిక్ అర్థం చేసుకోండి. అండ్ ఈవెన్ డౌన్ ట్రెండ్లో ఏంటి అంటే ఎప్పుడైనా సరే 50 EMA కానీ 200 EMA కానీ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తూ ఉంటుంది. టీకే, సో ఇది మైండ్లో పెట్టుకొని థింక్ చేయండి సో దట్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా బేరిష్ ట్రేడ్ అయితే చేయను. అండ్ పర్సనల్గా నేను ఎవరిని ఎంకరేజ్ కూడా చేయట్లేదు మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పేసి. ఓన్లీ థింగ్ ఈజ్ అనాలిసిస్ మీకు నచ్చితే దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అడిషనల్ కన్విక్షన్ కింద చూడండి. అండ్ ఐల్ గో విత్ పర్సనల్గా మేమైతే FISని ప్రోస్కి అలైన్ అయ్యి ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. మెయిన్ ఎస్పెషల్గా ప్రొపరైటరీస్కి. సో ఈ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి రేపు, అట్లీస్ట్ ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్విక్గా చూద్దాం. సో దిస్ ఫర్ టుడే అండ్ ఇది రేపటి కోసం చేసిన అనాలిసిస్. సో పర్సనల్గా సో రేపు హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఎక్కడ అంటే వన్స్ అగైన్ వాళ్ళ డైరెక్షన్లో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో రీటైలర్స్ ఉన్నారో సో వాళ్ళ డైరెక్షన్లో అయితే మళ్ళీ ప్రైస్ అయితే రావాలి. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా వచ్చినప్పుడు నాకు హై ప్రాబిలిటీ ఎక్కువగా వర్క్ అయింది. అండ్ పొజిషన్ సైజింగ్ పైన కూడా చాలా ఇయర్స్ వర్క్ చేసిన కాబట్టి ఏంటి అంటే ఎక్కడ 100% క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేది పర్సనలీ నేను ఫాలో అయ్యే లెవెల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ దిస్ ఈజ్ మై హై ప్రాబిలిటీ జోన్. అండ్ ఈ జోన్లో బేసిక్గా ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అవ్వండి. అండ్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంటూ ప్రైస్ హయ్యర్ హైస్ అంటే ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటే సో దీన్ని అట్లీస్ట్ స్లిప్పేజ్ అనేది ఎక్కడైనా ఉంటుంది 10-20 points. బట్ దాని గురించి వరీ అవ్వకండి. సో అక్యురేట్గా డ్రా చేయడానికి మనం సో ఈ లెవెల్స్ అండ్ హై ప్రాబిలిటీ వచ్చినప్పుడు ఆప్షన్ బయింగ్ ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ క్విక్గా మనకి స్టాప్ లాస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో దానికని చెప్పి హై ప్రాబిలిటీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను పర్సనల్గా నేను కూడా. అండ్ క్యాపిటల్ పొజిషన్ సైజింగ్ కానీ ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ కానీ క్లియర్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే మనకి చాలా మూవ్స్ వస్తూ ఉంటాయి. మనం జనరల్గా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మాట్లాడుకుంటే మనం చాలామంది 3,000 5,000 లేదా 10,000 వాళ్ళు డిప్లాయ్ చేసే క్యాపిటల్ హ్యూజ్ ఉంటుంది. బట్ జనరల్గా మనకు ఒక చిన్న ప్రాఫిట్ కనపడగానే తీసేసుకుంటూ ఉంటాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడు మనకి మనం తీసేసుకున్నాక 10 times పైకి వెళ్తూ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనం డేటాని ఫాలో అయినప్పుడు ఆర్ ఈరోజు స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఇంకొక 2-3 strikes పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అన్నప్పుడే వస్తూ ఉంటుంది. సో దాన్ని పర్సనల్గా అట్లీస్ట్ ADRని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటాం. అండ్ OI కన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్కడ ట్రాప్ అవుతారు, ఎక్కడ నుంచి పైకి వెళ్తుంది అనేది క్లియర్గా ఐడియా వచ్చింది కాబట్టి అట్లీస్ట్ OI చేస్తూ ఉంటే
1:2 తర్వాత జనరల్గా మనం చెప్పేది ఇండికేటర్తో అయినా సరే ఫస్ట్ 1:2ని బుక్ చేసుకోండి. సో దట్ మనకు ఒక సర్టెన్ అమౌంట్ అనేది మనకు వచ్చి పడుతుంది, మనం మినిమం క్యాప్చర్ చేయగలుగుతాం పాయింట్స్ని. దాని తర్వాత మినిమం పొజిషన్స్తో మనం అట్లీస్ట్ ట్రయల్ చేయగలిగితే క్యాండిల్ బై క్యాండిల్ చూసుకుంటూ కానీ 5 MA వేతో కానీ మనం అట్లీస్ట్ చేయగలిగితే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి క్యాప్చర్ చేయగలుగుతూ ఉంటాం. సో ఇది ఎవ్రీడే వచ్చే ఛాన్సెస్ కాదు కాబట్టి అట్లీస్ట్ వచ్చినప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోగలగాలి. ఠీకే, సో దిస్ ఈజ్ మై హై ప్రాబిలిటీ జోన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీడియం ప్రాబిలిటీ జోన్ ఎలా ఉంటుంది అంటే పర్సనల్గా, సో అండ్ ఈ ఏరియాకి రాగానే పర్సనల్గా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటా. అండ్ అంతకుముందే మంచి రిస్క్ రివార్డ్తో ఇలా ఫుల్ క్వాంటిటీ ఈ ఏరియాలో పొజిషన్స్ దొరికితే మాత్రం చేస్తాం కాబట్టి, సో అంతకుముందు మంచి ప్రాఫిట్స్ కనిపించినవి చూసుకొని మైనర్ క్వాంటిటీని ట్రయల్ చేయమని చెప్తా ఉంటా. సో ఇది అర్థం చేసుకోండి. అండ్ మీడియం ప్రాబిలిటీ, సో ప్రైస్ ఈ ఏరియాలోనే డైరెక్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఉండింది ఆర్ మనకి అట్లీస్ట్ మన హై ప్రాబిలిటీ ఛాన్స్ దొరకకుండా మీడియం ప్రాబిలిటీ ఛాన్స్ దొరికితే ఈ లెవెల్ నుంచి ప్రైస్ బ్రేక్అవుట్ కానీ ఆర్ ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రేక్అవుట్ వెళ్తున్నా కూడా 1:2 ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకొని తర్వాత రిట్రేస్మెంట్లో కానీ ఆర్ రిట్రేస్మెంట్ రాకుండా ఉంటే సేమ్ వే మనకి ఓఐ కన్ఫర్మేషన్ ఉంటా ఉంటే అట్లీస్ట్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే వెరీ మైన్యూట్ క్వాంటిటీ మనకి క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకు వచ్చిన ప్రాఫిట్స్లో కొంత సాక్రిఫైస్ చేసి దీన్ని ట్రయల్ చేయడానికి అయితే ట్రై చేస్తా పర్సనల్గా. సో మీకు కూడా ఇదే అనిపిస్తే ట్రై చేయండి, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే అట్లీస్ట్ 3-4 months అయిపోయింది మనం ఛానల్ స్టార్ట్ చేసి కూడా. సో ట్రయల్ చేయడం వల్ల మీకు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనేది అర్థమై ఉంటుంది. సో దాని ప్రకారంగా బేస్ చేయండి. అండ్ అండ్ అవాయిడబుల్ సినారియో బుల్లిష్కి ఎక్కడ అంటే డైరెక్ట్ మనకి ఇంతకుముందు కూడా చూసినాం ఫిబ్రవరిలో మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి డైరెక్ట్ రిస్క్ రివార్డ్ ఇవ్వకుండా అంటే అట్లీస్ట్ ప్రాపర్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వకుండా డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి పైకి వెళ్తూ ఉంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ట్రేడ్ తీసుకోలేకపోయినాం ఈ మంత్లో. సో ఇక్కడే ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ నుంచే సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అవుతూ పైకి వెళ్తుంటే పర్సనల్గా అయితే నేను ఆ ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తా. బికాజ్ ఏడిఆర్ అనేది మనకి రెగ్యులర్గా 1%, 2% అయితే ఎవ్రీడే పైకి వెళ్ళదు. సో దానికి సర్టెన్ ఇది కూడా ఉంటుంది, ఎవ్రీడే అంత స్ట్రెంగ్త్తో ఎవరైనా సరే ట్రేడ్ చేయరు కాబట్టి. సో ఇదొకటి జోన్. అండ్ అవాయిడబుల్ బేరిష్ సినారియో ఎక్కడ అంటే సో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యే ప్రైస్ ఇక్కడే ఉంటా ఉంటే సో దీన్ని పర్సనల్గా అయితే ట్రేడ్ చేయకపోవచ్చు. బికాజ్ ఎప్పుడైనా సరే ఒక రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి చూడండి, ఎస్బీఐ అయినా ఐసిఐసి బ్యాంక్ అయినా ఎక్కడైనా సరే బాటంలో ఒక మంచి రివర్సల్ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ఏంటి అంటే మినిమం టార్గెట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో కూడా డౌ థియరీ అనేది వైలేట్ అవ్వకుండా పైకైతే వెళ్తూ ఉంది. సో అలైన్ అయ్యి అప్ ట్రెండ్కి అలైన్ అయ్యింది కాబట్టి సో బేరిష్ సినారియో పర్సనల్గా నేనైతే చేయకపోవచ్చు. అండ్ నేను ఎవరిని కూడా కన్ఫ్యూజ్ చేయట్లేదు బేసిక్గా. సో మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే అట్లీస్ట్ దీన్ని పాజ్ చేసి మీ సెటప్ మీరు చేయడానికి ట్రై చేయండి. అండ్ సో ఈ వేలో అనమాట. అండ్ బేరీస్ నేను ఎందుకు అవాయిడ్ చేస్తానని చెప్పా, మీరు కూడా అలా మీకు ఓన్ రూల్స్ ఉంటే దానిపైన పెట్టుకొని ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా హెల్ప్ కావాల్సిన ఏదైనా సెటప్ గురించి అట్లీస్ట్ మీరు కొంత బ్యాక్ టెస్ట్ చేసినా సరే షేర్ చేయండి. మీరు కోర్స్ జాయిన్ అవుతున్నా పర్లేదు, అట్లీస్ట్ దాన్ని ప్రాపర్గా గైడ్ అయినా చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో మీరు అలీస్ బ్లూలో ఫ్రీ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీ, ఈవెన్ అలీస్ బ్లూ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు, మినిమమే ఉంటాయి. అకౌంట్ ఓపెనింగ్కి 0 ఛార్జెస్ ఉంటాయి. అండ్ లైఫ్ టైం ఫ్రీ ఇండికేటర్ యాక్సెస్ కావాలంటే మీరు అకౌంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ యాక్టివ్ ట్రేడింగ్ చేస్తే లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, ఓన్లీ థింగ్ ఈజ్ పర్సనల్గా వాట్ డు వి కాల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయంటే ఎస్ పర్సనల్గా డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. వాట్సాప్ చేయండి, డిఎం చేయండి, సో దట్ మీకు డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఇంతే అక్యురేట్గా మీరు కూడా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కానీ ఆర్ ఈవెన్ డేటా బ్రేక్ డౌన్ కానీ నేర్చుకోవాలనుకుంటే సో ఈవెన్ డిఎం అయితే చేయండి, సో దట్ కోర్స్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.